జరుగుతున్నప్పుడు సరే ప్రజల గురించి పక్కన పెడితే నాయకులు ముఖ్యంగా నార్త్ నుంచి కొంతమంది నాయకుల పేర్లు వాళ్ళు దీన్ని సపోర్ట్ చేయడమే చూస్తూ ఉన్నాము మతాన్ని. దేనికి సపోర్ట్ ఇస్తున్నారు అంటే కొంతమంది లైక్ మీరు అన్నట్టు సెక్యులరిజం కానీ అన్ని మతస్థులు సమానం అనడం కానీ అలానే ఉన్నాయి తప్ప హిందూ మతం కోసం కూడా యూనిటీ అనేది ఇక్కడ లేదు. ఎక్కువగా కులాలు అంటే ఇప్పుడు తమిళనాడుకి వెళ్ళినాం అనుకోండి, నా భాష ముఖ్యం, నాది ముఖ్యం, నా తమిళనాడు, నా స్టేటు, నా లాంగ్వేజ్. కన్నడకి వెళ్తే కన్నడ ముఖ్యం, కన్నడ మాట్లాడండి అంటారు. మహారాష్ట్రకి వెళ్తే మరాఠీ ముఖ్యం, మరాఠీని మాట్లాడండి. మరాఠీ కాకుండా వేరే మాట మాట్లాడితే కొట్టేస్తున్నారు. ఈవెన్ తెలుగులో మాత్రమే లేదు, తెలుగు భాష తెలుగే మాట్లాడని ఇక్కడ మాత్రమే లేదు, కానీ మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ భాష మీద కొట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా హిందూ మతం గురించి హిందూ ధర్మం గురించి కొట్లాడిన సందర్భాలే లేవు. ఎందుకని మీకు విషయం చెప్పినా, హైదరాబాద్లో ఉర్దూ కోసం కొట్లాడుతున్నారు. అవును, తెలుగు కోసం కొట్లాడిన వాళ్ళు నేనైతే అదే అంటున్నా. హిందువులు ఎంత అవివేకంగా బతుకుతున్నామంటే, హిందుత్వానికి ఒక బేస్ తెలుగు, సంస్కృతం నుంచి వచ్చింది తెలుగు, ఇందులో నుంచి వచ్చిందే కన్నడ, ఇంకొక భాషలు మరాఠీ కానీ హిందీ కానీ ఇందులో నుంచి వచ్చినాయి, అంటే సంస్కృతం నుంచి వచ్చినాయి. కాబట్టి ఇవాళ మనకు భాష మీద ప్రేమ లేదు, మన ధర్మం మీద ప్రేమ లేదు, మన అస్తిత్వం మీద ప్రేమ లేదు. ఎంతసేపు సినిమాలు చూసి చెడిపోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు. ఇక్కడ ఎంతసేపు ఎడ్యుకేషన్ సిస్టంలో మన ధర్మం చెప్పరు. బొట్టు పెట్టొద్దని బెదిరిస్తూ ఉన్నారు స్కూల్లో, గాజులు వేసుకోవద్దని బెదిరిస్తూ ఉన్నారు. చూడండి, అంటే మత ఛాందసం ఎక్కడుంది ఇవాళ? హిందుత్వం ఇప్పుడు చూడండి, ముస్లిం సలాం వాలేకుం అనొచ్చు, క్రిస్టియన్ ప్రేజ్ ద లార్డ్ అనొచ్చు, జై శ్రీరామ్ అనొద్దు. జై శ్రీరామ్ అంటే మతతత్వం. ఎవడు చెప్పాడండి మతతత్వం? జై శ్రీరామ్ అంటే మతతత్వం. వాడుకున్న స్వేచ్ఛ నాకు లేదా? కాబట్టి దీనికంతా కారణం హిందువే. హిందువే. ఇక్కడ హిందువు కులాలుగా విడిపోవడం జరిగింది. బీసీ ఎస్సీ అని చెప్పేసి ఇవాళ కుమ్మరి కమ్మరి అని చెప్పి రెడ్డి అని చెప్పేసి మనము కులాలుగా విడిపోయి పలచన అయిపోయాం. హిందుత్వానికి మూలం ఇప్పుడు కులాలుగా ఉన్నప్పుడు హిందుత్వమే. నీకు ఆ కులం వచ్చిందంటే కారణం హిందుత్వమే. కాబట్టి అది నువ్వు పక్కన పెట్టేసి ఇవాళ నువ్వు అందరూ సమానమే అని మాట్లాడుతున్నాం. ఇవాళ జరిగిన జాడ ఏంటండి? మతమే కదా, కేవలం మత ఆధారంగానే దాడి జరిగి ఇంతమందిని కోల్పోయాం కదా. తమిళనాడులో కూడా స్టాలిన్ కూడా మధ్యన ఇంకో విషయం, ఇక్కడ వాడు తమిళనాడులో స్టాలిన్ అంటాడు హిందుత్వం అనేది ఒక వైరస్ అన్నాడు. తర్వాత ఇక్కడ మన ప్రకాష్ రాజ్ హిందుత్వం అనేది ఒక దాన్ని ఏమంటాడు, ఒక తీవ్రవాదం అన్నాడు. ఇట్లా వీళ్ళు ఒక స్టాలినే కావచ్చు. ప్రకాష్ రాజ్ క్రిస్టియనా? వాడు క్రిస్టియనే కదా, క్రిస్టియనే వాడు. ఏ దేవుడు నాస్తికుడు అంటాడు, వాడు ఏ దేవుడు నమ్మని అంటాడు. నేనేమంటానంటే ఇట్లాంటి కొంతమంది ఇలా దేశంలో చిచ్చుపెడుతూ ఉన్నాం. కేవలం ఓట్ల రాజకీయం కోసము మనం విడిపోతూ ఉన్నాం. కేవలం ఓట్ల రాజకీయం కోసం ఈ కులం ఓట్లు ఆ కులం ఓట్లు అని చెప్పి. ఇక్కడ చూడండి, మీరు చర్చిలో వెళ్ళి చెప్తే వాళ్ళు మొత్తం ఒక్కరికే ఓటేస్తారు. అదే మసీదులో ఒక మొల్లా చెప్పాడంటే అందరూ వాడికే ఓటేస్తారు. మరి హిందువులకు ఓటు చెప్పాలండి? దేవాలయాల్లో చెప్పే పరిస్థితి ఉందా? చెప్తే వినే పరిస్థితి ఉందా? కాబట్టి నేనేమంటానంటే, హిందూ జాగో, తెలుసుకో, నువ్వేందో తెలుసుకో, నీ అస్తిత్వం ఏందో తెలుసుకో. హిందువులు చైతన్యంగా ఉన్నప్పుడే మనం రాజ్యాధికారాన్ని సాధించుకోగలం. మొన్నటికి మొన్న చూడండి, ఈ యొక్క కాంగ్రెస్ కుహనా మేధావులు అంతా కూడా మిగతా పార్టీలు అందరూ కూడా రిజర్వేషన్ పోతుందని ప్రాపగండం చేశారు. రిజర్వేషన్ పోతుందని ప్రాపగండం చేశారు. అయితే ఇక్కడ అంటే వీడు ఏమవుతుందంటే, ఎలక్షన్ రాగానే రకరకాల అంటే హిందువులను మొత్తం డిస్టర్బ్ చేసేస్తూ ఉన్నారు. ఈ ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, కులగణన, బీసీ నినాదం, ఎలక్షన్స్ టైంలోనే ఉచితాలు ఇంకోటి ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. బస్ ఫ్రీ, బియ్యం ఫ్రీ, ఫ్రీ 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 అని దేశ ప్రగతిని నాశనం చేశారే. ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏంటండి? ఫ్రీలు పెడితే ఇవాళ పరిస్థితి ఏంటి? అప్పుల పాలైపోయింది అంటున్నాడు సీఎం. అడుక్క తింటున్నాం అంటున్నాడు సీఎం. మిత్తులు కట్టలేకపోతున్నాడు అంటున్నాడు సీఎం. అంటే ఫ్రీలు ఎవడు ఇమ్మన్నాడు? మోడీ గారు ఏమైనా ఫ్రీ పథకాలు పెట్టారా? లేదు కదా. మరి ఆయన దేశ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంటే ఇవాళ ఫ్రీలకు మనం లొంగిపోయి దేశాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి పోలా. జాగో హిందూ జాగో. నేను అందుకే మరీ చెప్తా ఉన్నాను, ప్రతి క్షణం చెప్తా ఉన్నాం, మేలుకో హిందూ, ఈ క్షణం నుంచి అన్నా మేలుకో. ఇవాళ పల్గాంలో జరిగినటువంటి దాడి
హిందువులకు మేలుకొల్పు. ఏదైతే ఈ దాడిని చూసి ఇప్పటికుంటే మారకుంటే నీ జీవితాన్ని ఇంకొకటి మార్చలేడు. అయిపోయింది, బానిసలుగా బతుకుతారు మీరు. లాస్ట్కు మీరు కూడా కల్మా చదువుకొని ఈ ముస్లింల టోపీలు పెట్టుకోవాల్సిందే. నార్త్లో కూడా కొంతమంది నాయకులు, మమతా బెనర్జీ కానీ, లేదంటే మీరు అన్నట్టు ఆ యాదవ్, అఖిలేష్ యాదవ్ కానీ, వీళ్ళంతా కూడా మోదీ గారికి కొద్దిగా వ్యతిరేకంగా కొద్దిగా ఏంటండి, వీళ్ళు మొత్తం పూర్తి వ్యతిరేకమే. ఇప్పుడు మమతా బెనర్జీ మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి చూసారా? ఆమె ఒకటే అంటుంది, ఏదైతే నేను నమ్ముకున్న సిద్ధాంతం ఉందో ముస్లింది ముసల్మాన్ కాదు కదా, కాదు, ఆవిడ బ్రాహ్మణుడు, కానీ సపోర్ట్ వాళ్ళకి, వాళ్ళ ఓట్ల రాజకీయం. ఆ ఓట్ల రాజకీయమే కదా, ఓట్ల కోసం ఇదంతా చేసేది. ఒక సామాజిక వర్గాన్ని తృప్తిపరచడానికి చేస్తున్నటువంటి కుట్ర ఇదంతా కూడా. ఇదంతా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఏం తెలుసుకున్నానంటే, హిందువులు ఐకమత్యంగా ఉండాలి, హిందువులు తన ధర్మాన్ని తెలుసుకోవాలి, హిందువులంతా ఓటు బ్యాంక్గా మారాలి. రాబోయేటువంటి 2029లో మళ్ళీ మోడీ గారినే ప్రధానమంత్రి చేసే విధంగా ఆలోచించాలి. ఇప్పుడు ఏదో జరిగిపోయింది, నిన్న జరిగిపోయింది అని మర్చిపోయి మనము వీళ్ళు పెట్టే ఫ్రీలకు మనం లొంగిపోయి ఓటు అమ్ముకుంటే మన భావి తరాలు నాశనమైపోవడమే, ఇంకేం లేదు. ఇప్పుడు హిందువులందరూ కూడా సంపాదన మీద పడతా ఉన్నారండి. ఇంకా మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ సందర్భంగా. ఎంతసేపు నా పిల్లలు బాగుండాలి, నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, నేను మంచిగా నా కూతురు, నా బిడ్డ, నా పిల్లలంతా మంచి స్థాయిలో బతకాలి అని హిందువులు, నాకు ఒక్కడు చాలు, ఒక్కడు ముద్దు, ఇద్దరు హద్దు అంటున్నాం. కానీ ముస్లింలు ఏం చేస్తున్నారండి, 10 మందిని కానీ నువ్వు సంపాదించేదంతా దొబ్బిపోవడానికి రెడీగా ఉన్నారు. లవ్ జిహాద్ పేరు మీద, ల్యాండ్ జిహాద్ పేరు మీద వాళ్ళు రెడీగా ఉన్నారు. నీ సంపాదన ఎక్కడ సంపాదించు బిడ్డ, సంపాదించు, నువ్వు నా కోసమే సంపాదిస్తున్నావు అని టార్గెట్ చేస్తూ మరి ఎవడైతే డబ్బు ఉన్నాడో అమ్మాయి ఉంటుందో టార్గెట్ చేస్తారో ఆ అమ్మాయిని పటాయించడం, లవ్ జిహాద్ చేయడం, ఆస్తులు కొలగొట్టడం. ఏం జరుగుతుంది చూడండి, నువ్వు సంపాదించే ఎవరి కోసం? కాబట్టి నీ అస్తిత్వాన్ని మర్చిపోకు. హిందువా, నీ అస్తిత్వాన్ని మర్చిపోకు. ఏదైతే నీ పునాది ఉందో హిందూ ధర్మము, సనాతన ధర్మము, దాన్ని నీ పిల్లలకు చెప్పు. నువ్వు వాళ్ళ జీవితాన్ని మార్చాలంటే ఫస్ట్ సనాతన ధర్మమే. పెద్ద చదివిపించి వాడికి కనీసం ఒక శ్లోకం రాదండి, కనీసం బొట్టు పెట్టుకోవడానికి కూడా భయపడతారే. భగవద్గీతలో ఒక్క శ్లోకాలు కూడా ఎవరికి రావు, పద్యాలు రావు, ఏవి రావు. కానీ ఎవ్రీ ఫ్రైడే వీళ్ళు ముసల్మాన్స్ అంతా కూడా నమాజ్ చేస్తారు, మసీద్కి వెళ్తారు, అన్నీ చేస్తారు. మన వాళ్ళల్లో ఇప్పటికీ కూడా చాలా మందికి భగవద్గీతలో ఏముందో కూడా, అధ్యయనాలు ఏంటో కూడా తెలియదు. కాబట్టి నేను అదే అంటున్నాను, హిందువులు చైతన్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే మన సనాతన ధర్మం మన పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు చూడండి, వాడు బాగా చదువుకొని తల్లిదండ్రులను తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తున్నాడే. ఏం నేర్పుతున్నామంటే మనం మన సంస్కృతి సంప్రదాయం నేర్పుతున్నామా? వాడు నా కొడుకు ఎంఏ చదివాడు, బిఏ చదివాడు, ఏదో చెప్తా ఉన్నారు. ఏం నేర్పుతున్నారు? తండ్రిని తీసుకొని హాస్టల్లో వేస్తున్నాడు. అదే నేర్పించేది. కాబట్టి మనము మన సంస్కృతి ధర్మాన్ని నేర్పిస్తే భావితరాలు మంచిగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు తెలియజేశారు రవీంద్రారెడ్డి గారు. సో నిజంగా హిందూ మతం జాగో, హిందూ జాగో, ఇప్పుడు టైం వచ్చింది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హిందూ సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మాన్ని గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఐక్యంగా ఉండి దీనికి సంబంధించిన ఏ విషయం కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా ఏ విషయానికైనా చర్యకి ప్రతిచర్యగా మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నట్టు కూడా ప్రతి ఒక్క మనిషి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆలోచించాలి. సో హిందువులందరికీ కూడా ఇదే మా పిలుపు, హిందూ సనాతన ధర్మం నుంచి మేము పిలుస్తున్నా అన్నట్టు కూడా రవీంద్రారెడ్డి గారు అయితే పిలుపునైతే ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు. థ్యాంక్ యూ.